గురుగారు, వింద అనే పేరుతో ఉండే ముహూర్తం, ఘడియ, దోషకాలం అంటారు. ఈ వింద ముహూర్తం ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? జ్యోతిషంలో చర్చనీయాంశమైన అంశాలు అనేకం ఉన్నాయి. వాటిలో వింద ముహూర్తం ఒకటి. వర్జ్యం, గుళిక, యమఘడియ కాలం, రాహుకాలం, ఇలా ఎన్నింటినో మనం చూస్తూ ఉంటాం. ఈ కాలాలతో పాటుగా ముహూర్తాలు కూడా ఉంటాయి. బ్రాహ్మీ ముహూర్తం, గోధూళికా ముహూర్తం, ఈ రెండు సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలకు సంబంధించిన సమయాలలో ఏర్పడేవి. ఈ రెండు కాకుండా సూర్యోదయానికి 4వ లగ్న సమయంలో అయ్యే ముహూర్తం అభిజిన్ ముహూర్త లగ్న సమయం, గొప్ప ముహూర్తం. సూర్యోదయానికి 3వ ముహూర్తం వింద ముహూర్తం, ఇది దోషభూయిష్టమైనది. ఈ సమయంలో చేసే పనులు చేసేవారికి కీడు కలిగిస్తాయి. శ్రీరామాయణంలో ఈ వింద ముహూర్త సమయంలో రావణుడు సీతాదేవిని అపహరించాడు. ఈ చర్య చేసినది రావణుడు, కష్టపడ్డాడు. ఈ ముహూర్త సమయంలో సీతాదేవి అలంకరించుకున్నది. అంతవరకు తాను ధరించినటువంటి పర్ణశాల లోపల ఉన్న అపారమైన ఆభరణములను, అనసూయ అందించినటువంటి ఆభరణములు, దశరథుల వారు ఇచ్చినటువంటి ఆభరణములు, బంగారు వర్ణములో ఉండేటటువంటి మెరిసిపోయేటటువంటి పట్టు చీర, ఇవన్నీ ధరించింది. దుఃఖముల పాలైంది. ఆ సమయంలోనే రాముడు ఎక్కడో హా సీత హా లక్ష్మణ అన్న శబ్దాలు విని అన్వేషణ చేస్తూ బయలుదేరాడు. దుఃఖాల పాలయ్యాడు. ఆ సమయంలోనే ఎప్పుడూ మాట జారనటువంటి లక్ష్మణుడు, అన్న మాట మీరని లక్ష్మణుడు వదిన మాటలకు కోపంతో, దుఃఖంతో చిరాకు పడుతూ అనుమానంగానే సుమా ఆశ్రమాన్ని విడిచి వెళ్ళాడు. ఆపదల పాలయ్యాడు. ఆ సమయంలో పుణ్యం లభించింది ఒకే ఒక్కరికి, మారీచుడికి. రాముడి బాణం చేత శరీరాన్ని విడిచిపెట్టాడు కదా, శరీరాన్ని విడిచే సమయంలో కూడా హా సీత హా లక్ష్మణ అంటూ స్మరించాడు కదా. రాముడి బాణస్పర్శ తనకై తాను చేసిన పని కాదు కాబట్టి ఆ సమయంలో ఏమీ చేయలేదు. రావణుని ఆజ్ఞ, మారీచుడికి క్షేమం కలిగింది, కైవల్యం లభించింది. ఆ ముహూర్తానికి, సీతాపహరణ సమయానికి వింద అన్న శబ్దం ఉంది. ఇది విషయం.